రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు. పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇష్యూతో ఆయన ముప్పేట దాడి ఎదుర్కొంటున్నారు. ఆ వ్యవహారంలో రోజుకో క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా ఆ ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. ఆ క్రమంలో దానిపై విజయసాయిరెడ్డి స్వయంగా వెళ్లి జగన్ కి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట. జగన్ ఆయనకు గట్టి క్లాస్ స్పీకర్ అన్న విషయం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత వివాదాస్పదంగా మారింది. ఆమెపై భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేయటం, మీడియా ముందుకొచ్చి శాంతి వివరణ ఇచ్చుకోవటం, ఈ ఇద్దరి కామెంట్స్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించటం, ఈ వ్యవహారం రోజులు గడుస్తున్నా కొనసాగుతూనే ఉంది. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయసాయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. తాజాగా శాంతి ఇష్యూ వైసీపీ అధ్యక్షుడు జగన్ వద్దకు చేరిందట. ఢిల్లీ ధర్నాకు వెళ్లే ముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో అధినేత సమావేశమయ్యారు. ఆ సమావేశానికి ముందు జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య శాంతిపై పెద్ద చర్చే జరిగిందట. అసలేం జరిగింది, ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది అని సాయిరెడ్డిని జగన్ ప్రశ్నించారట. ఈ మొత్తం వ్యవహారంపై సుమారు అరగంట పాటు ఎంపీ వివరణ ఇచ్చుకున్నారట. అప్పుడు జగన్, విజయసాయితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారంటున్నారు. ఆ తరువాత విడిగా కూడా వారితో జగన్ మాట్లాడారని తెలుస్తోంది. కొన్ని టీవీ ఛానళ్లు పనిగట్టుకుని అసత్యాలు ప్రసారం చేస్తున్నాయని, ఆ ఛానళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి చెప్పారట. 2020లో అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ ఆఫీసర్గా శాంతిని సీతమ్మధార ఆఫీస్లో కలిశానని, అప్పటి నుంచి ఆమెను కూతురుగా భావిస్తున్నానని, ఓ తండ్రిగా అడిగినప్పుడు సాయం చేశానని జగన్ కి చెప్పారట. శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి మాట్లాడానని, తను ఇంటికొచ్చినప్పుడు ఆశీర్వదించానని, అంతకు మించి ఏమీ లేదని జగన్ కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారట. అయితే ఈ వివరణపై వైఎస్ జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది అనేది మాత్రం అంతుపట్టడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విజయసాయికి అధినేత గట్టిగానే క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. అదలా ఉంటే జగన్ పార్లమెంటరీ సమావేశం తరువాత ప్రజలకు వివరణ అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయి ఓ ట్వీట్ చేశారు. అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రజా ప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శాంతి తన కూతురు లాంటిదంటూ, తనకు పరాయి మహిళలతో అనైతిక సంబంధాలు లేవని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేశారు. జగన్ కు వివరణ ఇచ్చుకున్న వెంటనే ఆయన పెట్టిన పోస్టు చూస్తూ గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లుందని నెటిజన్లు సాయిరెడ్డిని తెగ ట్రోల్ చేస్తున్నారిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.